నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లు బై ఐపీఎస్. అలసందల వడలు ఇలా చేస్తే టేస్టీగా అండ్ క్రిస్పీగా వస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నేను 1/2 కిలో అలసందలు తీసుకుంటున్నాను. బౌల్లోకి వేసుకొని వాటర్ పోసుకొని, వాటర్ ఎక్కువగానే పోసుకోవాలండి. ఒక 5 అవర్స్ మూత పెట్టుకొని నానబెట్టుకోవాలి. మీరు కావాలితే ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు. ఈ విధంగా 5 అవర్స్ తర్వాత అలసందల్ని బాగా కడిగి వడపోసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. వడపోసుకున్న తర్వాత వాటర్ పోయకుండా గ్రైండర్లో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రుబ్బుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఇంచు అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, అలాగే రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 స్పూను వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు కావాలితే ఇందులోకి జీలకర్ర అలాగే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. బాగా కలుపుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం మంట మీద పెట్టుకొని చేతులు తడి చేసుకుంటూ వడలనేది వేసుకోవాలి. చేతులు తడి చేసుకుంటూ వడలనేది వేసుకోండి. అలాగే వెంటనే కదపకూడదు. వడలేసిన వెంటనే మీడియం మంట మీద మాత్రమే చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే వెంటనే మాడిపోతాయి. వెంటనే కదపకండి. ఈ విధంగా 1 నిమిషం ఆగిన తర్వాత ఈ విధంగా వెనక వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను మళ్ళీ వేస్తున్నానండి. మీడియం మంట మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదపకూడదు. అసలు నూనె పీల్చకుండా వేడి వేడిగా కరకరలాడే వడలండి. కమ్మగా ఉంటాయి ఈ అలసందల వడలు. బ్రేక్ఫాస్ట్గా అలాగే స్నాక్స్గా కూడా మీరు వీటిల్ని తీసుకోవచ్చు. ఇందులోకి పుదీనా కొత్తిమీర పచ్చడి బాగుంటుందండి. అలాగే టమాటా పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదా మీరు కూడా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.